ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ప్రెస్ మీట్ పెట్టడానికి ఉద్యోగస్తుల తాలూకా సమస్యలు ఏ ప్రభుత్వం వచ్చినా ఒకే విధంగా ఉంది. ఒక మంచి ప్రభుత్వం వస్తుందని ఉద్యోగులందరూ కలిసి గెలిపించుకున్న ప్రభుత్వ తీరు అలాగే ఉంది. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల హామీలు ఎన్నికల హామీల్లో భాగంగా మేనిఫెస్టోలో భాగంగా ఉద్యోగుల హామీలన్నీ కూడా నెరవేరుస్తాను. గత ప్రభుత్వం ఏదైతే పీఆర్సీలో అమలు చేయలేని అన్ని అంశాలు కూడా మేము తీరుస్తాం అన్నీ క్లియర్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే వచ్చిన పీఆర్సీ వేస్తాము, హెల్త్ కార్డులు ఇస్తాము, ఇలాంటి పలు అంశాల మీద హామీలు ఇచ్చి ఉద్యోగుల తాలూకా మద్దతుతో గెలిచిందన్న విషయము స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒప్పుకున్నారు. అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకున్నారు. అలా ఒప్పుకున్న ప్రభుత్వం ఈరోజు ఉద్యోగుల తాలూకా సమస్యలపై ఎటువంటి చర్చ కూడా నేటి వరకు కూడా చేయలేదు. ఆర్థికపరమైన అంశాలపై ఎటువంటి చర్చ లేదు. ఆర్థికేతర సమస్యలు అయితే కొన్ని తీర్చారు. దాని పరంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాము. అయితే ఇక్కడ కావాల్సింది ఆర్థికపరమైన సమస్యలు అయితే ఎక్కువగా ఉద్యోగస్తులకు ఉన్నాయి. ప్రధానంగా ధరలు పెరిగిపోతున్నాయి. ధరలు పెరుగుతున్న వెంటనే మనకి కేంద్ర ప్రభుత్వం డిఏ ఇస్తుంది. ఆ డిఏ ప్రకారం మనకి రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత ఉందో రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని ప్రకారంగా డిఏ అనౌన్స్ చేయవలసి ఉంటుంది. కానీ నేటి వరకు కూడా 4 బకాయిలు పెట్టుకొని ఇంతవరకు డిఏ అనౌన్స్ చేయలేదు. అలాగే పీఆర్సీ ఏదైతే మనం వేయాలో గత 12th పీఆర్సీలో చెల్లించవలసిన బకాయిలు చాలా ఉన్నాయి. వాటికి కూడా ఇంతవరకు కూడా ఎటువంటి చర్చలు జరగలేదు. కొత్త పీఆర్సీ వేయవలసిన సమయము ఆసన్నమయ్యి కంప్లీట్ అయ్యి 2 years అయిపోతుంది. ఇంతవరకు కూడా పీఆర్సీ కమిషన్ కూడా వేయలేదు. ఇంకెప్పుడు వేస్తారని ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. దాని భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో తీసుకున్న చర్యల్లో భాగంగా అలాగే మాకు రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగస్తులకు కానీ ఇతర స్టేట్ లెవెల్లో చేస్తున్న ఉద్యోగస్తులకు అందరికీ కూడా వారానికి 5 రోజులు అన్నది పని దినాలు పెట్టింది. అలాగే ఇదే సందర్భంగా మేము కోరుతున్నాము, పొదుపు చర్యలని మీరు చెప్తున్నారు, ధరలు అయితే తగ్గించడం లేదు, జాబ్ అయితే కంప్లీట్గా చేయమన్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు, అది కూడా జరగలేదు, ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. పేపర్కి అయితే ఇచ్చారు వర్క్ ఫ్రమ్ చేయొచ్చు ఉద్యోగస్తులు, అదంతా నిజం అనుకుంటారు జనాలు, అవన్నీ జరగటం లేదు. దయచేసి ప్రభుత్వము మాకు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా వారానికి 5 పని దినాలు పెట్టండి, లేదా మార్నింగ్ 1 గంట పెంచండి. ఈ సమయం ఒక రోజు సెలవు అని అనిపిస్తే ఒకరోజు 9 గంటల సమయాన్ని 10 నుంచి 9 తీసుకోండి మార్నింగ్, అలాగే ఈవినింగ్ 5 నుంచి 6 తీసుకొని ఆ విధంగానైనా సరే మాకు వెసులుబాటు కల్పించి వారానికి 5 దినాలు 10 దినాలుగా ప్రకటించాలని కోరుతున్నాము. అలాగే సరెండర్ లీవ్లు గత 6 సంవత్సరాల నుంచి వస్తున్నాయో లేదో తెలియదు, పెడితే ఎస్ఆర్లు ఇంటిల్లో పడిపోతున్నాయి, సర్వీస్ లిస్టులో శాంక్షన్ అన్నీ సర్వీస్ లిస్టులో పడుతున్నాయి, కానీ బ్యాంకు అకౌంట్లో మాత్రం డబ్బులు పట్టడం లేదు. ఈ విషయంపై మేము కూడా రాష్ట్ర కమిటీ మీటింగ్లో చర్చించడం జరిగింది. అది కూడా ఒక ఎజెండా ప్రకటించి ఇప్పటివరకు చెల్లించాల్సిన బకాయిలు ఏదైతే ఉన్నాయో, ప్రతి సంవత్సరం సరెండర్ లీవ్లు ఇవ్వాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తక్షణమే ఇవ్వాలని చెప్పేసి ఏపీజేఎస్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈరోజు ఈ సమావేశం సందర్భంగా ఈ పత్రికా మిత్రుల ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ విషయంపై మీరందరూ కూడా దయచేసి ఈ సోషల్ మీడియాలో మనం ఆదివారాల్లో జరిగిన ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషను, ఏపీ జేఏసీ అమరావతి యొక్క మీటింగ్లో ప్రధాన చర్చలు జరిగిన దాని ప్రకారం ఈరోజు మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ప్రభుత్వం మనల్ని చర్చలకి లాస్ట్ టైం పిలుస్తారని చెప్పారు, కొంత జాప్యం జరిగింది. కానీ కొత్తగా గవర్నమెంట్ రావడం, ఆ గవర్నమెంట్ బిజీ అవ్వడం, ఆ బిజీలో ఉద్యోగుల్ని కొంత పక్కన పెట్టడం జరిగింది. అదే ఉద్యోగులు ప్రతిరోజు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ముఖ్యమైన పనులు చేస్తూ, అలాగే మేజర్ డిపార్ట్మెంట్ అయిన రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ప్రతిరోజు ముఖ్యమైన ప్రభుత్వం